పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దేవుని బలిపీఠం చేరాలంటే సఖ్యత గుండా వెళ్ళాలి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని దగ్గరికి రావడం సులభం, మనిషి దగ్గరికి వెళ్ళడం కష్టం. అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోవడం సులభం, మనిషి దగ్గరికి వెళ్ళి క్షమించడం చాలా కష్టం. అందుకే చాలా సార్లు మన పశ్చాత్తాపం ఆ ప్రార్థనలోనే ఆగిపోతుంది. ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు, నన్ను కలుసుకోవడానికి ముందు మీరు ఒకరినొకరు కలుసుకోనండి అని. ఈనాటి మొదటి పట్టణంలో దుష్టుడు మారి న్యాయవంతమైన పనులు చేసినచో అతడు జీవించును అని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని క్రీస్తు ప్రభువు సువిశేషపట్నంలో మరింత లోతుగా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. మనం కానుకలను బలిపీఠం చెంతకు తెచ్చినప్పుడు ముందు సోదరునితో సఖ్యత ఏర్పరచుకోమని. దేవునితో సంబంధం సరిగా ఉండాలి అంటే సోదరునితో సంబంధం సరిగా ఉండాలి. అందువల్ల రెండు పట్టణాలు ఒకే సత్యాన్ని మనకి బోధిస్తూ ఉన్నాయి. దేవుని దగ్గర మారిన హృదయం మనిషి దగ్గర కలిసిన సంబంధముగా కనిపించాలి. క్షమించడం అంటే ఓడిపోవటం కాదు, దేవుని స్థానంలోనికి ప్రవేశించడం. ఎందుకంటే తీర్పు దేవుని పని, సఖ్యత దేవుని స్వభావం. ఈ విధముగా మనం క్షమాపణ కోరుకుంటూ సఖ్యత ఏర్పరచుకుంటే దేవుని స్వభావాన్ని మన జీవితంలో కనపరిచిన వారం అవుతాం. కాబట్టి ఈ తపస్సు కాలంలో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. మనం ఎవరినైనా క్షమించాల్సి ఉందా? మనం ఎవరితోనైనా మనస్పర్ధలతో ఉన్నామా? మన స్వార్థము, గర్వము, ద్వేషము సఖ్యతకు అడ్డుగా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేసుకుంటూ ఈ తపస్సు కాలంలో మనం ఎవరినైనా క్షమించాల్సి ఉన్నా, లేదా ఎవరితోనైనా గొడవలతో ఉన్నట్లయితే మనమే స్వయముగా వెళ్ళి క్షమాపణ కోరుకుంటూ సఖ్యత ఏర్పరచుకుందాం. ఈ విధముగా దేవుని సన్నిధిని చేరి మన కానుకలను ఆయనకు సమర్పించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆమెన్.